వైఎస్ఆర్సీపీలో చాలామంది నాయకుల మాటను జగన్మోహన్ రెడ్డి ఖాతరు చేయట్లేదా? ఇంకా ఏకపక్షంగా సాగేదానికే సిద్ధమవుతున్నారా? పార్టీలో అనేక రకాల సమస్యలు ఉన్నప్పటికీ వాటన్నింటినీ పరిష్కరించే దిశలో కాకుండా తనకు తోచిన ధోరణిలోనే సాగేదానికి సన్నద్ధమవుతున్నారా? పార్టీలో అందరినీ కలుపుకొని సమిష్టి కృషితో పార్టీని పట్టాలెక్కిద్దాం అనేటువంటి దృష్టి జగన్మోహన్ రెడ్డిలో లోపించిందా? ఇలాంటి ప్రశ్నలే ఉదయిస్తున్నాయి. ఇటీవల కాల్వ ధనుంజయ రెడ్డి అరెస్ట్ అయ్యారు. లిక్కర్ స్కామ్లో ఆయన ఎక్యూజ్డ్ 31గా ఉన్నారు. ఆ రిటైర్డ్ ఐఏఎస్ని అరెస్ట్ చేసిన తర్వాత కోర్టుకి హాజరుపరుస్తున్నటువంటి క్రమంలో వైఎస్ఆర్సీపీకి చెందిన పలువురు నాయకులు కోర్టు దగ్గర హాజరు కావాల్సి వచ్చింది. ఆ ధనుంజయ రెడ్డికి మేమంతా అండగా ఉన్నాం అనేటువంటి సంకేతాలు పంపించాల్సి వచ్చింది. దీన్ని చాలామంది నాయకులు జీర్ణం చేసుకోలేకపోతున్నారు. వాస్తవానికి ధనుంజయ రెడ్డి ఐఏఎస్ అధికారిగా జగన్మోహన్ రెడ్డి సీఎంగా ఉన్నప్పుడు చక్రం తిప్పినటువంటి కాలంలోనే ఆయన తీరు చాలామందికి రుచించలేదు. ఆయన ఎవరిని ఖాతరు చేయకపోవడం మీద అనేక అభ్యంతరాలు ఉన్నాయి. ఎవరిని పట్టించుకోనట్టుగా అంతా తానే అన్నట్టుగా వ్యవహరించినటువంటి ధనుంజయ రెడ్డి తీరుని చాలామంది వ్యతిరేకించారు. అధికారంలో ఉండగా మాట్లాడలేకపోయినటువంటి చాలామంది అధికారం కోల్పోయిన తర్వాత ధనుంజయ రెడ్డి మీద టార్గెట్ కూడా ఎక్కుపెట్టారు. వైఎస్ఆర్సీపీ అధికారంలో ఉన్నప్పుడే తిరుగుబాటు చేసినటువంటి నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి లాంటి వాళ్ళు ధనుంజయ రెడ్డి తీరుని బాహాటంగానే వెళ్ళగక్కారు. తాను కూడా ముఖ్యమంత్రి కార్యాలయానికి వెళ్ళి అపాయింట్మెంట్ కోసం ప్రయత్నం చేస్తే ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 8 గంటల వరకు తనను వెయిట్ చేయించారు అంటూ శ్రీధర్ రెడ్డి వెల్లడించినటువంటి విషయం చాలామందిని విస్మయానికి గురి చేస్తుంది. ఎందుకంటే శ్రీధర్ రెడ్డి వైఎస్ఆర్సీపీలో ఆరంభం నుంచి ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి వెంట నడిచారు. ఆ పార్టీ తరపున అప్పటికే 2 సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. అలాంటి నాయకుడిని కూడా ధనుంజయ రెడ్డి ఖాతరు చేయకపోవడం అనేక మందిని ఆశ్చర్యానికి గురి చేసింది. శ్రీధర్ రెడ్డి లాంటి వాళ్ళు పార్టీకి దూరం కావడానికి ధనుంజయ రెడ్డే ముఖ్యమైనటువంటి కారణం అనేటువంటి అభిప్రాయం అప్పట్లో వినిపించింది. ఆ తర్వాత అధికారం కోల్పోయిన వెంటనే జక్కంపూడి రాజా లాంటి వాళ్ళు ధనుంజయ రెడ్డి మీద బాణాలు ఎక్కుపెట్టారు. ధనుంజయ రెడ్డి కారణంగానే వైఎస్ఆర్సీపీ భ్రష్టు పట్టిపోయింది అంటూ జక్కంపూడి ఆరోపించారు. ధనుంజయ రెడ్డి లాంటి వాళ్ళని వెంట పెట్టుకుంటే పార్టీ పరువు పోతుంది అంటూ వాపోయారు. అలాంటి వాళ్ళని ఇప్పటికైనా కళ్ళు తెరిచి పక్కన పెట్టాలని జగన్మోహన్ రెడ్డికి విన్నవించారు. ఇవన్నీ జరిగిన తర్వాత కూడా జగన్మోహన్ రెడ్డి ఆ ధనుంజయ రెడ్డికే ప్రాధాన్యత ఇస్తూ ఆ ధనుంజయ రెడ్డికే అండగా ఉన్నాము అనేటువంటి సంకేతం పంపించేందుకు కొంతమంది నాయకుల్ని కోర్టు వరకు తోలినటువంటి తీరు చాలామందికి గిట్టడం లేదు. కొందరు బహిరంగంగా మాట్లాడలేక సర్దుబాటు చేసుకుని సాగుతున్నారు. కొందరు అంతర్గత సమావేశాల్లో తమ అసంతృప్తిని చాటుకుంటున్నారు. మరి దీన్ని జగన్మోహన్ రెడ్డి గుర్తిస్తారా? ధనుంజయ రెడ్డి లాంటి ఎటువంటి ప్రత్యక్ష రాజకీయ అనుభవం లేని అధికారి చేతుల్లో పార్టీని పెట్టి ప్రతిపక్ష హోదా కూడా రానటువంటి దుస్థితికి దిగజారిపోయినా జగన్మోహన్ రెడ్డి కళ్ళు తెరవడం లేదంటే ఏమనాలి? ఇంకా ధనుంజయ రెడ్డి లాంటి వాళ్ళనే ప్రోత్సహించడానికి, వాళ్ళకి అండగా ఉండడానికి, వాళ్ళకు ప్రాధాన్యత ఇవ్వడానికే పార్టీ అధినేత ప్రయత్నం చేస్తుంటే మిగిలినటువంటి నేతలంతా ఎంత మేరకు జీర్ణం చేసుకోగలరు? ఎంతకాలమని సహనంతో సాగగలరు? ఏ మేరకని మనస్ఫూర్తిగా సహకరిస్తూ పనిచేయగలరు? ఇలాంటి ప్రశ్నలు జగన్మోహన్ రెడ్డి వేసుకోవలసినటువంటి అవసరం ఉంది. జగన్మోహన్ రెడ్డి అనుంగులుగా నమ్మిన బంట్లుగా వ్యవహరించినటువంటి శ్రీధర్ రెడ్డి, జక్కంపూడి రాజా లాంటి వాళ్లే ధనుంజయ రెడ్డిని ఆ తీరులో విమర్శిస్తే ఇంకెంతమందిలో ధనుంజయ రెడ్డి వ్యవహార శైలి వల్ల తీవ్రమైనటువంటి మనస్తాపం చెంది ఉంటారు? ఇంకెంతమందిలో తీవ్రమైనటువంటి మనోవేదన మిగిలి ఉంటుంది? జగన్మోహన్ రెడ్డి ఆలోచించుకోవాలి. అలాంటి ఎటువంటి రాజకీయ అనుభవం లేనటువంటి అధికారులకి ప్రాధాన్యత ఇచ్చి రాజకీయాల్లో డక్కా ముక్కీలు తిన్నటువంటి నేతల్ని దూరం చేసుకుంటున్నటువంటి వైనం మీద ఎప్పటికీ పాఠం నేర్చుకోకపోతే జగన్మోహన్ రెడ్డి మరిన్ని ఎదురు దెబ్బలు తినక తప్పని దుస్థితి ఉంటుంది అనేది ఆయన ఎంత త్వరగా గ్రహిస్తే అంత త్వరగా మేల్కొంటారు. జగన్మోహన్ రెడ్డి మేల్కొంటే ఆయన పార్టీకి తనకి వ్యక్తిగతంగా మేలు జరుగుతుంది. లేదంటే మాత్రం వైఎస్ఆర్సీపీ ధనుంజయ రెడ్డి లాంటి వాళ్ళని నమ్ముకుంటే మరింత కుదేలవడం, మరింత దిగజారడం, మరిన్ని ఎదురు దెబ్బలకు తలొగ్గడం అనివార్యమైనటువంటి పరిస్థితి దాపురిస్తుంది అన్నది చాలామంది సీనియర్ల మాట.